ఈ వీడియోలో మనం 3 విషయాలు చూడబోతున్నాం. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన గోల్డెన్ అవకాశం, గేమ్ చేంజర్ ఎందుకు పనిచేయలేదు, మరియు ఇప్పుడు పెద్ది నిజంగా ఆ నెరేటివ్ని మార్చగలదా లేదా. కానీ ఈ కథలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమిటంటే, ప్రాబ్లం సినిమా ఫ్లాప్ అవడం కాదు, ప్రాబ్లం ఆ సినిమా ఎంపిక. ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద అవకాశం ఇచ్చిందో. ఆర్ఆర్ఆర్ ఒక బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ ఈవెంట్. 1300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్, యుఎస్లో వైరల్ స్క్రీనింగ్స్, జపాన్లో మ్యాసివ్ రన్, నాటు ఆస్కార్ గెలిచింది. తెలుగు సినిమా ప్రపంచం మొత్తం మాట్లాడే స్థాయికి వెళ్ళింది. ఆ సమయంలో రామ్ చరణ్ నెక్స్ట్ మూవ్ ఏమిటి? అందరూ అదే ఎదురు చూశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ దగ్గర ఒక రేర్ అడ్వాంటేజ్ ఉంది, మొమెంటం. హాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూస్, గ్లోబల్ కాస్టింగ్ రూమర్స్, ఇంటర్నేషనల్ ఫ్యాన్ బేస్. అంటే తర్వాత సినిమా కెరియర్ డిఫైనింగ్ మూవ్ అవ్వాలి. కానీ ఇక్కడే ఒక అన్ఎక్స్పెక్టెడ్ పాజ్ వచ్చింది. అది ఎందుకు? ఆర్ఆర్ఆర్ తర్వాత అనౌన్స్ అయిన మొదటి ప్రాజెక్ట్ గేమ్ చేంజర్, డైరెక్టర్ శంకర్. పేపర్ మీద ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్లా కనిపించింది. బిగ్ స్కేల్, పొలిటికల్ డ్రామా, మాస్ హీరో రోల్. కానీ ప్రాబ్లం అనౌన్స్మెంట్ కాదు, ప్రాబ్లం టైమ్ లైన్. గేమ్ చేంజర్ 2021లో అనౌన్స్ అయింది, రిలీజ్ 2025. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు. ఫాస్ట్ మూవింగ్ ఇండస్ట్రీలో ఇది చాలా పెద్ద గ్యాప్. మొమెంటం స్లోలీ కూల్ అవుతుంది. ఇక్కడే కంపారిజన్ స్టార్ట్ అయింది. ఆర్ఆర్ఆర్లో ఇంకో హీరో కూడా ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్. దేవర్ అనౌన్స్ అయింది, వార్ 2 ఎంట్రీ వచ్చింది. స్ట్రాటజీ సింపుల్, మొమెంటం స్టాప్ అవ్వకూడదు. కానీ రామ్ చరణ్ కేసులో అందరి ఫోకస్ ఒకే సినిమాపై పడింది. ఫైనలీ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. రివ్యూస్ మిక్స్డ్ టు నెగటివ్. క్రిటిక్స్ ఒకే మాట చెప్పారు, స్టోరీ అవుట్డేటెడ్. బడ్జెట్ రిపోర్టెడ్లీ 300 నుంచి 400 కోట్ల రూపాయలు. వరల్డ్ వైడ్ గ్రాస్ అరౌండ్ 186 కోట్ల రూపాయలు. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం బాక్స్ ఆఫీస్ కాదు, ప్రాబ్లం ఎక్స్పెక్టేషన్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ సినిమా ఎక్స్పెక్ట్ చేశారు. గేమ్ చేంజర్ ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ కాలేదు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు, లోకల్ ఆడియన్స్ ఇంప్రెస్డ్ కాలేదు. అక్కడి నుంచి ఒక డిస్కషన్ మొదలైంది, డిడ్ రామ్ చరణ్ పిక్ ద రాంగ్ ఫిల్మ్? ఇక్కడ ఒక బిగ్గర్ ఇష్యూ కనిపిస్తుంది. రామ్ చరణ్ 2 వరల్డ్స్ మధ్య ఉన్నారు. వన్ సైడ్ మెగా పవర్ స్టార్, మాస్ ఆడియన్స్, కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్. అనదర్ సైడ్ ఆర్ఆర్ఆర్ గ్లోబల్ ఫేస్, పర్ఫార్మెన్స్, క్రెడిబిలిటీ, ఇంటర్నేషనల్ ఆడియన్స్. గేమ్ చేంజర్ ఏ ఆడియన్స్ని టార్గెట్ చేసింది? సినిమా లోకల్ ఫార్ములా వైపు వెళ్ళింది, గ్లోబల్ అంబిషన్ కనిపించలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆడియన్స్ స్కేల్ పెరిగింది, కానీ డిసిజన్ సేమ్ టెంప్లెట్లా ఉంది. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడి నుంచి కెరియర్ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుంది? ఆన్సర్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఉంది. పెద్ది, డైరెక్టర్ బుచ్చిబాబు. రూరల్ స్పోర్ట్స్ డ్రామా, రా లుక్, పర్ఫార్మెన్స్ డ్రివెన్ రోల్. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. క్యాస్ట్ జాన్వీ కపూర్. ఈ ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెంట్ సిమిలారిటీ ఉంది. రంగస్థలం కూడా గ్రౌండెడ్ క్యారెక్టర్ ఫిల్మ్, పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ రోల్. ఆడియన్స్ కనెక్ట్ అయింది. పెద్ది ఆ బ్లూ ప్రింట్కి దగ్గరగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉంది. ప్రొడక్షన్ డిలేస్, రిలీజ్ పుష్, క్వాలిటీ పాలిష్ అంటున్నారు. కానీ ఫ్యాన్స్ అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, హిస్టరీ రిపీట్ అవుతుందా? ఆర్ఆర్ఆర్ ఒక లాంచ్ ప్యాడ్, గేమ్ చేంజర్ ఒక రియాలిటీ చెక్. పెద్ది ఒక టెస్ట్. హిట్ అయితే నేరేటివ్ రీసెట్ అవుతుంది, ఫెయిల్ అయితే ఆర్ఆర్ఆర్ పీక్ సస్టైన్ చేయలేకపోయాడు అనే స్టోరీ ఫిక్స్ అయిపోతుంది. గేమ్ ఇంకా ముగియలేదు, కానీ క్లాక్ లౌడ్లీ టికింగ్. మీకేమనిపిస్తుంది? రామ్ చరణ్ ఇప్పటికైనా తన పొటెన్షియల్కి తగ్గట్టు సినిమాలు పిక్ చేసుకుంటాదా? పెద్ది మూవీ తనకి కమ్బ్యాక్ సినిమా అవుతుందా, లేక రామ్ చరణ్ సుకుమార్ మూవీ దాకా లాంగ్ వెయిట్ తప్పడదా? కింద కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి, చూసి తెలుసుకుంటాను.